మిల్ మేకర్ తినకముందంత వరకు కూడా టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఫంక్షన్లో వేసినా కూడా అసలు తినేదాన్ని కాదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళకి కూడా సూపర్గా నచ్చిందనమాట. ముందు వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలుక్కాయ, జీడిపప్పు, ఎండు కొబ్బరి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా, పెరుగు కూడా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్, కొద్దిగా నెయ్యి కానీ వెన్న కానీ వేసుకోండి. నేను వెన్న వేసాను. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేసుకొని సాల్ట్, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఉడకపెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసుకొని కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.